వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. దిస్ ఈస్ నాట్ గ్రేట్. గ్రేట్ అనగా తెలుగులో అర్థం గొప్పది. దిస్ అనగా తెలుగులో అర్థం ఇది. దిస్ ఈస్ నాట్ గ్రేట్ అనగా ఇది గొప్పది కాదు. డోంట్ హైడ్. హైడ్ అనగా తెలుగులో అర్థం దాచడం. డోంట్ హైడ్ అనగా దాచవద్దు. టేక్ దిస్. టేక్ దిస్ అనగా తెలుగులో అర్థం ఇది తీసుకో. డోంట్ టేక్ దిస్ అనగా దీన్ని తీసుకోవద్దు. ట్రై దిస్ అనగా ఇది ప్రయత్నించు. డోంట్ ట్రై దిస్ అనగా దీన్ని ప్రయత్నించవద్దు. కమ్ బ్యాక్. బ్యాక్ అనగా తెలుగులో అర్థం తిరిగి రావడం. కమ్ బ్యాక్ అనగా తిరిగి రా. డోంట్ కమ్ బ్యాక్ అనగా తిరిగి రావద్దు. మూవ్ అసైడ్. మూవ్ అనగా తెలుగులో అర్థం జరగడం. మూవ్ అసైడ్ అనగా పక్కకు జరుగు. డోంట్ మూవ్ అసైడ్ పక్కకు జరగవద్దు. ఐ సెడ్ మెనీ థింగ్స్ టు హిమ్. ఐ సెడ్ అనగా నేను చెప్పాను. మెనీ థింగ్స్ అనగా చాలా విషయాలు. హిమ్ అనగా తెలుగులో అర్థం అతనితో. ఐ సెడ్ మెనీ థింగ్స్ టు హిమ్ అనగా నేను అతనితో చాలా విషయాలు చెప్పాను. ఐ హ్యావ్ బీన్ బిజీ. బిజీ అనగా తెలుగులో అర్థం పనిలో ఉండడం. ఐ హ్యావ్ బీన్ బిజీ అనగా నేను పనిలో ఉన్నాను. కెన్ యూ టెల్ మీ అనగా మీరు నాకు చెప్పగలరా. డూ యూ అండర్స్టాండ్ మీ. అండర్స్టాండ్ అనగా తెలుగులో అర్థం అర్థం చేసుకోవడం. మీ అనగా నేను. డూ యూ అండర్స్టాండ్ మీ అనగా నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అనగా తెలుగులో అర్థం బాధ్యత. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అనగా నువ్వు నా బాధ్యత. ఆర్ యు జాయినింగ్ అస్ అనగా మీరు మాతో చేరుతున్నారు. హ్యావ్ ఎ నైస్ డే అనగా మంచి రోజు. కెన్ ఐ హెల్ప్ యూ అనగా తెలుగులో అర్థం నేను మీకు సహాయం చేయగలనా. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. అడ్వైస్ అనగా తెలుగులో అర్థం సలహా. నీడ్ అనగా తెలుగులో అర్థం అవసరం. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్ నాకు మీ సలహా అవసరం లేదు. హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. వీకెండ్ అనగా తెలుగులో అర్థం వారాంతం. హ్యావ్ ఎ గుడ్ వీకెండ్ అనగా ఆనందభరితమైన వారాంతాన్ని గడువు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.